ఈ రోజు ఆండాల్ నగర్లో సీసీ రోడ్ ప్రారంభోత్సవంలో ప్రతిపక్ష నాయకుల చిల్లర వేషాలను విమర్శించిన మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఆండాల్ నగర్లో సీసీ రోడ్డు పనులని ప్రారంభించడం జరిగింది. ఈ సీసీ రోడ్డు పనులు గతంలో సంవత్సరం క్రిందనే శాంక్షన్ అయింది. అప్పుడు వీళ్ళు మాకు డ్రైనేజ్ అయిన తర్వాతనే రోడ్డు కావాలని అడగడం జరిగింది. ఆ తర్వాత ఈ 4-5 నెలల్లోనే రోడ్డు డ్రైనేజ్లు అన్ని శాంక్షన్లు తీసుకురావడం జరిగింది. కాలనీ వాళ్ళ కోరిక మేరకు మేము అధికారుల చుట్టూ తిరిగి ఈ ఫైలు పెట్టించి మేయర్ దగ్గరికి వెళ్ళినాము. మరీ ముఖ్యంగా మన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత 36 ఫైళ్ళు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ 36 ఫైళ్ళలో ఆమ్రపాలి గారితో మాట్లాడి మా ముందే మాట్లాడి 4 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 4 కోట్లలోనే ఈ పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఈ నెల రోజులుగా జరుగుతున్న పనులకి కారణము ఈటల రాజేందర్ గారే కానీ ఇంకెవరు కాదు. కొందరు మూర్ఖులు, రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్ళు మేము చేసినాం అని వస్తున్నారు. ఒక పెద్ద నాయకుడు పేరు చెప్పినంత మాత్రాన నేను వాళ్ళకి చెప్పేది, మీరు పెద్ద నాయకుని పేరు చెప్పినంత మాత్రాన మీరు పెద్ద నాయకులు కాలేరు. ఒకటి, చట్టం మీద అవగాహన తెలుసుకోండి. రాజ్యాంగం మీద, రాజ్యాంగంలో ఏముంది? కార్పొరేటరు ఈ ప్రజాధనంతో మొదలు పెట్టే పనులు ఏవైనా, ప్రజాధనంతో పబ్లిక్ పైసాతో మొదలు పెట్టే ఏ పనులైనా ప్రజాప్రతినిధి మాత్రమే మొదలు పెట్టాలి. ఈ చిన్న విషయం తెలియని మీరు రాజకీయం ఏం నేర్చుకుంటారు? ఒక కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్కి గౌరవం ఇవ్వకుండా కాలనీ ప్రెసిడెంట్ అని చెప్పి ఏదో ఫెడరేషన్ అని చెప్పేసి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు.